Let's invite the first contestant for today of the grand finale, Naveen Chari garu. Naveen garu, take a breath. One last announcement. We have our one of our mentors who is with us. Supriya garu will lift up papers to show the timer. For the audience also chepnanu, 7.5 minutes ki she will show us a 7th ki she'll show a green because it can go, it signifies go. Yellow 7.5 ki chupistaru, it means pause down, get ready to pause. And 8 is the deadline kabatti red chupistaru. Okay, and your timer also will be displayed, but మీరు అది కాకపోతే ఇదన్నా చూస్తారని మేము. For the first participant, Naveen Chari garu. Yes, we are good to go. Start. హలో ఎవ్రీవన్, హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఒకసారి మీరు చాలా హ్యాపీగా ఉంటే 5 అని, లేకపోతే మామూలుగా ఉంటే 3 అని, లేదా నార్మల్గా ఉంటే 1 or 2 అని మీ హ్యాండ్స్ మీద వేళ్ళ మీద చూపించండి. రెడీ? ఎన్ని 5s ఉన్నాయి? ఓ, టూ మెనీ 5s. ఫెంటాస్టిక్. గివ్ అ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఎవ్రీవన్. ఈరోజు మనమే కాదండి, ప్రతి ఏ యొక్క సభలో మీటింగ్లో చూసినా కూడా 5 చూపించే వాళ్ళు కొంతమంది, 3 చూపించే వాళ్ళు కొంతమంది 2, పైకి 5 చూపించిన లోపల 2, 3 అనుకునేవాళ్ళు. ఎవరికైనా ఇలాంటి ఒక ఫీల్ ఎందుకు వస్తుందంటే, వాళ్ళ లైఫ్లో వాళ్ళు పడేటటువంటి ప్రాబ్లమ్స్ వల్ల, లేదా జీవితాన్ని వాళ్ళు చూసేటటువంటి దృక్పథం వల్ల. కొంతమంది అంటారు జీవితం ఒక నావండి అంటారు. కొంతమంది అంటారు జీవితం అంటే అదొక పూల పాన్పు అంటారు. కొంతమంది అబ్బా ఏం జీవితం రా బాబు అంటారు. మరి వీళ్ళందరికీ ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కో జీవితం ఉందా అండి? లేదు. ఒక ఇంట్లో పుట్టిన కవల పిల్లలే అయినా కూడా వాళ్ళ జీవితం ఒకేలా ఉండదు. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. పొద్దున లేస్తే మనం చూసే సూర్యుడు కూడా తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్టుగా ఉంటాడు. కానీ నిజంగా సూర్యుడు వచ్చిపోతున్నాడా అండి? భూమే గిరగిరా తిరుగుతుంది. పర్స్పెక్టివ్. మై టుడేస్ టాపిక్ ఈజ్ ద పవర్ ఆఫ్ పర్స్పెక్టివ్. మన దృష్టిని మార్చుకుంటే మనం సాధించేటటువంటి విషయాలు కూడా మారుతూ ఉంటాయి. మనం అడుగు తీసి అడుగు వేస్తే పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు. కానీ ఒక్క 3 విషయాల్లో కనుక ఈ పర్స్పెక్టివ్ని సరిగ్గా మనం ఆలోచించుకుంటే మన జీవితం ఇంకొకలా ఉంటుంది. ఏంటి ఆ 3 విషయాలు? మొట్టమొదటిది ఏంటంటే మన గతం మీద మనకు ఉండేటటువంటి పర్స్పెక్టివ్. నాకు చాలా కష్టాలు ఉన్నాయి సార్, నేను ఒక్కనే చాలా కష్టాలు పడ్డాను సార్ అని ఉంటారు చాలామంది. దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లాస్ రూమ్లో 40 మెంబర్స్ ఉన్నారండి. ఎంతమంది? 40 మెంబర్స్ ఉన్నారు. టీచర్ గారు తిట్టారట. తిడితే 10 మెంబర్స్ అస్సలు మేము ఇంకా ఈ స్కూల్కి రామండి, మా ఎడ్యుకేషనే మానేస్తున్నాం అన్నారంట. అందులో ఇంకొక 20 మంది తిట్టిన దాన్ని మైండ్లో పెట్టుకున్నారు. అలాగే తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు. సార్ మాకు మంచి కోసమే చెప్పారు కదా అని. ఒక 10 మంది మాత్రం అసలు ఏమైనా క్లాస్లో జరిగిందా జరగలేదా అన్నట్టు ఉన్నారంట. మరి వీళ్ళందరినీ టీచర్ గారు డిఫరెంట్గా తిట్టారా? అంటే హౌ వి పర్సీవ్, హౌ ఈజ్ అవర్ పర్స్పెక్టివ్, ఇట్ మ్యాటర్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా జీవితంలో ఒక 3 విషయాల్లో మాత్రం మేజర్గా మన పర్స్పెక్టివ్ బాగుండాలి. ఏంటి ఆ 3 విషయాలు అంటే, మన గతం గురించి మనకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ముందు చెప్పుకున్నట్టుగా నా కష్టాలు నాకే ఎక్కువ ఉన్నాయి, అందరికీ ఉన్నాయండి. వాటిని మనం ఎలా చూస్తామో అన్న దాన్ని బట్టే డిఫరెన్స్ ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే, ప్రస్తుతం మనకున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, మన రిలేషన్షిప్స్ కావచ్చు, మన పిల్లల గురించి కావచ్చు, అది దేని గురించి అయినా కూడా కావచ్చు. ప్రతి ఇంట్లో సమస్యలే కదా. నాన్నకు చిరాకు ఎక్కువ, అమ్మకు తొందర ఎక్కువ, భార్య భర్త మాట వినడు, భర్త భార్య మాట వినడు. ఇదే కదా ప్రతి ఇంట్లో సంగతి. వీళ్ళిద్దరి మాట పిల్లలు వినరు. మరి ఏం చేయాలి అంటే, భార్య భర్త అన్నాం కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళిద్దరూ గుడికి వచ్చారు. మొదట ఆయన భార్య చాలా మంచిది, ఉత్తమురాలు. రెండో ఆయన భార్య పరమ గయ్యాలి. ఫస్ట్ ఆయన ఇలా ప్రే చేస్తున్నాడు భగవంతుడికి, ఓ దేవుడా ఎంత మంచోడు అయ్యా, నాకు మంచి భార్యని ఇచ్చావు కదా, అందుకనే నీ దర్శనానికి వచ్చాను. బాగుంది చాలా. రెండో ఆయన కూడా ప్రే చేయడం మొదలు పెట్టాడంట, మై డియర్ గాడ్ మీరు చాలా మంచి వాళ్ళు, ఎందుకంటే నాకు గయ్యాలి భార్యని ఇవ్వడం వల్ల కదండి ఇంత తొందరగా వైరాగ్యం కలిగి మీ గుడికి వచ్చాను అని చెప్పేసి. ఎక్కడుంది తేడా? పర్స్పెక్టివ్ మ్యాటర్స్ మన రిలేషన్స్లో. అలాగే పిల్లల గురించి వాళ్ళు చేసేటటువంటి
చెడ్డ పనుల గురించి మంచి పనుల గురించి చాలా హైరాణ పడిపోతుంటారు చాలామంది. మనలాగే ఒక తల్లి కూడా చాలా హైరాణ పడిందంట. ఏంటంటే ఆ బాబు వచ్చిన వాళ్ళందరినీ ఒక బ్లేడ్ తీసుకోవడం, మెడకో కాలికో చేతికో ఒక్క దగ్గర ఘాటు పెట్టేసి కోసేయడం, ఆ రక్తం వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇలాంటి ఒక పని చేస్తున్నాడు. అలా చేసినప్పుడు ఆ తల్లి ఏమనుకుంది, అందరూ ఏమంటారు, ఏంటమ్మా మీ అబ్బాయి ఇట్లా చేస్తాడా, ఇలా చేయడం ఎక్కడైనా ఉందా, హద్దుల్లో పెట్టుకోవాలి కదా అన్నట్టు అంటారు. మామూలు తల్లి అయితే ఏడ్చి ఎవరి నుంచి వచ్చారని బుద్ధులని తిట్టేస్తుంది. కానీ ఈ తల్లి ఏం చేసిందంటే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఏమిటా నిర్ణయం, కొద్ది సెకండ్లలో చెప్తాను. 20 సంవత్సరాల తర్వాత సరిగ్గా ఎవరైతే ఈ బాబుని కత్తిపెట్టి కోస్తే తప్పు అన్నారో వాళ్ళందరూ నమస్కారం చేసి నువ్వు దేవుడివయ్యా అన్నారంట. ఎందుకంటే ఏ కత్తికి పర్మిషన్ లేకుండా ఆయన కోసాడో ఈయన ఒక అద్భుతమైన డాక్టర్ అయిపోయి ఇప్పుడు అందరికీ ఆపరేషన్స్ చేసి కొన్ని 100 మందిని 1000 మందిని బ్రతికిస్తున్నాడు. పర్సెప్షన్, హౌ యూ సీ, పర్స్పెక్టివ్ ఇస్ మ్యాటర్. ఒక తల్లిగా ఒక తండ్రిగా మన పిల్లవాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిని మనం గమనిస్తూ దాన్ని ఎలా మార్చుకోవాలో మనం చూస్తే చక్కటి పర్స్పెక్టివ్లో వాళ్ళ జీవితాన్ని దిద్దగలుగుతాము మనం అందరం కూడా. థర్డ్ థింగ్ వచ్చేసి మన ఫ్యూచర్ గురించి మనకు ఉన్నటువంటి అభిప్రాయాలు. కొంతమంది అంటారు గొప్ప వాళ్ళని చూసి, అబ్బా వాళ్ళంటే గొప్ప వాళ్ళండి, కేవలం వాళ్ళు మాత్రమే గొప్పగా వాళ్ళు అవ్వగలుగుతారండి, మనం అంతా పెట్టి పుట్టలేదండి అంటుంటారు. కాదండి, ప్రతి ఒక్కరూ కష్టపడితేనే ఏదైనా చేయగలుగుతారు. స్వామి వివేకానంద అన్నట్టుగా నువ్వు బలవంతుడివి అంటే బలవంతుడివి అవుతావు, బలహీనుడివి అనుకుంటే బలహీనుడివి అవుతావు అన్నమాట. అలాగే ఫ్యూచర్ గురించి చెప్పినప్పుడు ఒక కృషి, పట్టుదల, నేను చేయగలనన్న నమ్మకం ఉంటే, ఒక ఉదాహరణకి అరుణిమా సింహ గారు తీసుకోండి. ట్రైన్ యాక్సిడెంట్లో కాలుని పోగొట్టుకున్న తర్వాత అక్కడే ఆగిపోయారా, నేను ఇంకేదైనా కూర్చొని చేసే పనినే చేస్తాను అనుకోలేదు ఆవిడ. ఎవరెస్ట్ శిఖరాన్నైనా కూడా నేను ఎక్కి ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తాను అనుకున్నారు, చేశారు. సెట్టింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద గర్ల్స్ అండ్ బాయ్స్గా నిలిచారు ఈరోజు. అలాగే అన్నిసార్లు ఒక పాజిటివ్ దృక్పథం మాత్రమే సరిపోదండి, కొన్నిసార్లు దానికి భిన్నంగా ఆలోచించేటటువంటి ఒక అవకాశము, ఆలోచన కూడా ఉండాలి. ఏంటి ఆ భిన్నంగా ఆలోచించడము? అబ్దుల్ కలాం గారికి చిన్నప్పుడు వాళ్ళ గురువు గారు ఒక లెసన్ చెప్పారు. పక్షి ఎలా ఎగురుతుంది దాన్ని చూపించి ఫ్లైట్ ఎలా ఎగురుతుందని చూపించారు. అందరికీ పక్షి ఎగరడం కనిపిస్తే కలాం గారికి మాత్రం ఆ పక్షిలా తాను ఎగరాలి అనే ఒక కోరిక పుట్టింది. ఆ కోరిక నుంచే ఆయన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యారనమాట. ఇలా భిన్న దృష్టితో చూడడం కూడా, ఆ పర్స్పెక్టివ్ కూడా అలవాటు చేసుకోవాలి మనందరం. న్యూటన్ గారు అందరూ చెట్టు మీద యాపిల్ కింద ఎప్పుడు పడుతుందా, ఎప్పుడు టక్కున నోట్లో వేసుకుందామా అనుకుంటే ఈ యాపిల్ కింద ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అనే ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ నుంచే మనకి న్యూటన్ థర్డ్ లా కూడా వచ్చేసింది. ఇలా భిన్న దృష్టితో ఆలోచించడం కూడా మనకి ఎప్పుడు మంచి విషయాల్ని నేర్పిస్తుంటుంది. సార్ చాలా బాగా చెప్తున్నారు మీరు, పర్స్పెక్టివ్ బాగుండాలి అంటున్నారు, మాకు కూడా తెలుసు సార్. మరి ఈ పర్స్పెక్టివ్ బాగుండాలంటే ఏం చేయాలి? ఎవరినో అడిగే కంటే అసలు మాకెందుకు మంచి పర్స్పెక్టివ్ రావట్లేదు అంటే, ఒక ల్యాప్టాప్కి ఇన్పుట్ కీబోర్డ్ అయితే మన మైండ్కి మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్ మన ఇంద్రియాల ద్వారా ఇచ్చే విషయాలు, ఒక మంచి పుస్తకాన్ని చదవడం, ఒక మంచి వ్యక్తి అడుగుజాడల్లో నడవడం, అలాగే ఒక వ్యక్తి చెప్పేటటువంటి విషయాలను వినడము, ఇవన్నీ చేస్తూ కనుక ఉంటే స్లోగా మన పర్స్పెక్టివ్ కూడా మారుతుంది. ఇలాంటి మీటింగ్స్ సెషన్ అటెండ్ అవుతూ ఉండడము, అరే ఈ పుస్తకం చదివేదాకా నాకు తెలియలేదురా ఆయన ఇలాంటి వాడని అంటాం కొన్నిసార్లు. ఆ వ్యక్తితో జర్నీ చేసేదాకా మాకు తెలియలేదురా ఆవిడ ఇలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉన్న వాళ్ళని అని అంటాము. కాబట్టి మనందరం కూడా ఈ మంచి అలవాట్లన్నింటినీ కూడా పాటిస్తూ మనందరం కూడా మంచి ఉన్నతమైన దారిలో నడవాలని భావిస్తూ మీరందరూ కూడా నాతో కలిసి చెప్పండి, జై హింద్, జై భారత్, వందే మాతరం. నేను మీ నవీన్, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. పర్స్పెక్టివ్ మ్యాటర్స్ అంటూ నవీన్ చారి గారు ఫస్ట్ పార్టిసిపెంట్. Thank you.